వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కూడా పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ ఇవాళ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఏకకాలంలో అటు పదవికి ఇటు పార్టీకి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతుంది. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉండగా ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తమను తక్కువ అంచనా వేయొద్దని, రాజ్యసభలో తమ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారని, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారని, ఉభయ సభల్లో పెద్దగా మెజార్టీ లేని బీజేపీ తమపై ఆధారపడాల్సిందేనని జగన్, విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో పదే పదే అంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు మోపిదేవి ఆంధ్రజ్యోతికి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన వాస్తవానికి కాంగ్రెస్ లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగారు. ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని ఏర్పాటు చేశాక మోపిదేవి రాజకీయంగా ఆయన వెంట అడుగులు వేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2019లో ఆయన రేపల్లి నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత రాజ్యసభకు పంపి కేబినెట్ నుంచి తప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మోపిదేవి భావించారు. సర్వేలో ఆయన ఓడిపోతారని తేలిందంటూ జగన్ వైసీపీ టికెట్ ను డాక్టర్ ఈవూరు గణేష్ కి ఇచ్చారు. అయితే టీడీపీ అభ్యర్థి ప్రస్తుత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజానికి రేపల్లి టికెట్ తనదేననే ధీమాతో మోపిదేవి అక్కడ పని చేసుకుంటూ వచ్చారు. తీరా గణేష్ కు ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అప్పట్లో తీవ్ర నిరసన వెలుబుచ్చారు. మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. కానీ జగన్ దిగిరాలేదు. గణేష్ విజయానికి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మోపిదేవి అవమాన భారంతో కుంగిపోయారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధిష్టానంతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పరాజయం తర్వాత కూడా తన విషయంలో జగన్ అదే వైఖరితో ఉండడం, పార్టీ కీలక సమావేశాలకు సైతం ఆహ్వానించకపోవడం తదితర పరిణామాలు మోపిదేవి పార్టీని వీడేందుకు పురిగొల్పాయి. ఆయన నిష్క్రమణతో వైసీపీకి బలమైన మత్స్యకార సామాజిక వర్గం పూర్తిగా దూరమైనట్లయిందని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. శాసన మండలి చైర్మన్ కు పార్టీ అధినేత జగన్ కు ఆమె లేఖలు పంపారు. సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ క్రమంలో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో సునీత వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా వరదు కళ్యాణికి ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో సునీత తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సునీత తన భవిష్యత్ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆమె బీజేపీలో చేరనున్నట్లు అనుచరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి పెత్తందారి పోకడలు పోతున్న జగన్ తో విభేదించి ఇద్దరు బీసీ నేతలు గుడ్ బై చెప్పడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
Thank you.